హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుశ్రేయస్ విలేజ్ ముచ్చట్లు. మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో వచ్చేసి నేనైతే మా అమ్మ వాళ్ళు ఇంటికి వెళ్తాను ఫ్రెండ్స్. ఈరోజు ఎందుకు వెళ్తానో ఏంటి అని చెప్పేసి ఈ వీడియోలో మొత్తం షేర్ చేసుకుంటా. కంపల్సరీ వీడియో మొత్తం చూడండి. ఒక ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నా. సో ఇప్పుడైతే లగేజ్ అయితే చదువుతున్నా. ఆల్రెడీ పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయినాయి కదా, హాఫ్ డేస్ జరుగుతున్నాయి. వాళ్ళు హాఫ్ డే అంటే మధ్యాహ్నం వచ్చే వరకు నేను రెడీ అయ్యి ఇవన్నీ సర్ది పెట్టుకోవాలి. చూపిస్తా చూడండి. ఫస్ట్ అయితే ఇవన్నీ మడత పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇవి పెట్టబట్టి నేను ఒక్కొక్కటి రెండు పెట్టాను. చూసారు కదా ఫ్రెండ్స్, బట్టలు అయితే అయిపోయింది. ఇప్పుడు మెయిన్గా ఇవి మన సెల్ఫ్లలో వేసుకుంటారు కదా, సెల్ఫ్లలో కవర్స్, ఇది ఏమంటారు, స్టిక్కర్స్ సెల్ఫ్లకు వేసుకుంటారు కదా స్టిక్కర్స్. దీనికి స్టిక్కర్ వస్తాయి ఫ్రెండ్స్. అది ఉడవికి సెల్ఫ్లలో అత్తుకుంటే దుమ్ము మారకుండా మళ్ళీ క్లీన్ చేసుకోవచ్చు. అందుకని చెప్పేసి ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికాడ వర్క్ జరుగుతుంది కదా, ఆ సెల్ఫ్లన్నీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయినాయి. ఇప్పుడు మొత్తం కలర్స్ తోటి మనం పోయే వరకు రూపురేఖలే మారుతాయి. మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాయి ఇల్లు ఎట్లా మారిందని చెప్పేసి. ఆ ఇల్లుకి అయితే ఇప్పుడు బుక్ చేసినాం అన్నమాట. బుక్ చేసి ఇడికి వచ్చినాయి. అందుకని చెప్పేసి ఆడ కొంచెం సదరాలి కదా మా అమ్మకి. సో ఇదైతే పట్టుకుపోతున్నాం. ఇవన్నీ వీళ్ళు పెడతాను. మళ్ళీ మర్చిపోతా ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి పోయేటప్పుడు ఈడేదన్నా మర్చిపోతా, ఆడికి పట్టుకోవాలనుకున్నవి మళ్ళీ ఇక్కడికి పట్టుకోవే, అక్కడి నుంచి రాగా ఏదో ఒకటి మర్చిపోతాం ఫ్రెండ్స్. ఎప్పుడైనా ఎంత చదివినా కూడా. చూడండి ఫైనల్గా మా అక్క చూపెట్టి మేము వీడియో తీసుకుంటే చీరలు ఇంటి వరకు వచ్చి షాపింగ్కి చీనే చేస్తుంది. పక్కన బట్టలు షాప్ వీడియో మొత్తం చూసేయండి. ఎందుకు వెళ్తానో ఏంది చెప్పేసి వీడియోలో షేర్ చేసుకుంటా. బాయ్. ఇక్కడ పిల్లలు స్కూల్కి వెళ్ళారు కదా, బ్యాగ్ అయితే చదువుకున్న తర్వాత 2 చీరలకైతే ఫాల్ వేసేది ఉండే ఫ్రెండ్స్. అందుకని చెప్పేసి ఫాల్ అయితే కుడుతున్నా ఓవర్లాగ్ మిషన్ మీద. ఈ మిషన్ మీద ఏంటిదంటే ఫ్రెండ్స్, ఓవర్లాగ్ మిషన్ మీద కొంగులు కుట్టడానికి ఒకటి పాదం ఉంటుంది, మళ్ళీ ఫాల్ వేయడానికి వేరే పాదం ఉంటుంది అన్నమాట. ఊకే ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉండాలి. ఫాల్ కుట్టినప్పుడు ఒక్క చీరకు 2 పాదాలు ఉంటాయి. సో అందుకని చెప్పేసి కొంగులు కుట్టినప్పుడు కొంగులకు పాదం మారవాలి, ఫాల్ కుట్టినప్పుడు ఫాల్కి పాదం మారవాలి. ఆల్రెడీ దీనికైతే కొంగులది ఉన్నదన్నమాట. పీకో మిషన్ అంటారు కదా, పీకో కొంగులకు ఓవర్లాగ్ది అయితే పాదం ఉన్నదన్నమాట. ఓవర్లాగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఫాల్ వేయడానికి మళ్ళీ ఆ పాదం ఇప్పి చూడండి, ఇది ఓవర్లాగ్ది. ఇంకొక పాదం ఇదైతే ఫాల్ కుట్టేది ఫ్రెండ్స్. ఇది ఊకే మార్చుకుంటూ ఉండాలి అన్నమాట. మళ్ళీ పైన సైజ్ అదే పైన కూడా 3, 4, 2 నెంబర్స్ ఉంటాయి కదా, అవి కూడా మార్చుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. ఇది అలవాటు అయిపోతే ఈజీగానే అనిపిస్తుంది. ఫస్ట్లో కొంచెం హార్డ్ అనిపిస్తుంది, ఎందుకంటే ఊకే మారవన్నా అని చెప్పేసి. మనం నార్మల్గా మిషన్ మీద ఒకటే పాదం మీద అన్నీ కుట్టుకోవచ్చు కదా, కాకపోతే ఇది ఊకే మార్చుకుంటూ ఉండాలి. అలవాటు అయితే తొందరగా మార్చుకోబడుతుంది. ఫస్ట్లో నాకు కూడా ఇబ్బంది అయింది ఫ్రెండ్స్. అసలు మారవడానికి రాకుండే, సూది ఎక్కడ ఇరుగుతుందో అని భయం, కరెక్ట్గా పెట్టడానికి రాకుండే. సో అందుకని చెప్పేసి అప్పుడు భయం అవుతుండే. ఇప్పుడు అలవాటు అయినాక ఈజీగా అనిపిస్తుంది. ఫస్ట్లో ఏం చేసేదాన్ని అయితే ఒక 4-5 చీరలు ఉన్నాయి అనుకో, ఓవర్లాగ్ది ఉంటుంది కదా, ఆ పాదం ఉన్నప్పుడే అన్ని చీరలకు దారాలు మార్చుకుంటా ఓవర్లాగ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి పాదం పాలదే ఎక్కించేదన్నమాట. అట్లా కన్నా ఇట్లనే ఈజీ ఉండేది ఫ్రెండ్స్. ఎప్పుడు పాదం అప్పుడు మార్చుకొని ఓవర్లాగును, ఎందుకంటే ఊకే దారాలు మారవాలి, బాబేని మారవాలి, అట్లా ప్రాసెస్ కన్నా ఇదే బెటరు. నాకు అప్పుడు పెట్టడానికి కష్టం ఉండే, అందుకని చెప్పేసి అట్లా చేసేదాన్ని. ఇప్పుడు అలవాటు అయింది కాబట్టి పాదాలే మార్చుకుంటున్నా ఫ్రెండ్స్. మా పిల్లలు అయితే స్కూల్కి పోయి హాఫ్ డే కదా, అచ్చుడే అమ్మమ్మ ఇంటికి ఎప్పుడు పోదామని అడుగుతున్నారు. నేనైతే ఆల్రెడీ స్నానం చేసి రెడీగా ఉన్నా. బ్యాగ్ కూడా చదువుకున్నా. పొద్దున చూసారు కదా, 2 ఫాళ్ళు కుట్టేటివి ఉండే, ఫాళ్ళు కుట్టిన 2 బ్లౌజులు మన పంపకాలు చేసి ఉండే, పంపకాలు చేయడం అయిపోయింది. అవన్నీ వర్క్ అయిపోయిన తర్వాత ఇప్పుడు రెడీ అయ్యి కూర్చున్నాం. మా ఆయనను మధ్యలో దాకా దించడం అంటున్నాం, మా తమ్ముడు మధ్యలో దాకా వస్తానన్నాడు. సో మరి ఎట్లా జరుగుతుందో తెలియదు. ఇప్పుడైతే స్టార్ట్ అవుతాం. ఇక వర్షం పడేటట్టున్నది ఫ్రెండ్స్. అందుకని చెప్పేసి ఇప్పుడైతే మా ఆయన పడుకున్నాడు. పాపం నిద్రే డిస్టర్బ్ చేసి లేపుతున్నారు మా పిల్లలు. అప్పటి నుండి అయినా లేవట్లేదు.
ఫైనల్గా లేపిన తర్వాత వీడియో మొత్తం కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఆటోకి వెళ్తామా, ఎత్తు వెళ్తాం, మా తమ్ముడికి ఫోన్ చేయాలి, మరి చూద్దాం కదండి. వచ్చింది, ఇద్దరం ఒకసారి వచ్చింది. వెళ్ళవు పన్నవా స్మైలింగ్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంటికైతే వచ్చేసినాం. ఇంటికి వచ్చే వరకు దెబ్బకే జ్వరం పుచ్చుకున్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇల్లు అవతారం ఎట్లున్నదంటే ఇంట్లో సామాన్ మొత్తం బయట పెట్టిర్రు, ఆగమాగం దుమ్ము దుమ్ము ఉన్నదన్నమాట. ఎందుకంటే పెయింటింగ్ వేస్తారు, మళ్ళీ ఒక దిక్కు వర్క్ జరుగుతుంది. సో అందుకని చెప్పేసి ఇంట్లో సామాను చెత్త చేదారమా అంతా బయట పడేసిర్రు. మా అమ్మ అనేది ఇక్కడ బోలా అన్నీ పెట్టిందన్నమాట. నేను వచ్చే వరకు చూడండి ఒకసారి మొత్తం చూపిస్తే ఎట్లున్నదన్నమాట. ఇంట్లో ఉన్న బోళ్ళన్నీ బయట వేసిందన్నమాట. వంట రూమ్ మొత్తం ఖాళీ చేసిర్రు, ఇంకా అలా కలర్ వేయలేదు ఫ్రెండ్స్. చూపిస్తా కొంచెం కొంచెం. చూడండి మొత్తం కుర్చీలు గిర్చీలు చెద్దర్లు అన్నీ బయట వేసిర్రు అన్నమాట. కలర్ వేస్తున్నారు. కలర్ డబ్బాలు మొత్తం గచ్చ అయితే అయిపోయింది. కింద చూస్తున్నారు కదా, గచ్చ అయిపోయింది. నేను అప్పుడు ఉన్నప్పుడు గచ్చ అయితే వేయలేదు, ఇప్పుడు గచ్చ అయిపోయింది. ఇంటికి కలర్ అయిపోయింది, ఈ రూమ్లో టైల్స్ అయిపోయినాయి, పైన సీలింగ్ అయిపోయింది, మళ్ళీ సెల్ఫ్లు అయిపోయినాయి. చూసారు కదా, నేను అప్పుడు ఉన్నప్పుడు ఏమీ జరగలేదు. పైన సీలింగ్ కూడా సింపుల్గా అంటే సింపుల్గా చేసుకున్నాడు అన్నమాట, రేకులు కనబడకుండా. సో సీలింగ్ అయిపోయింది, కలర్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్. చూసారు కదా, ఇప్పుడైతే మంచిగా ఉంది రూము. అప్పుడు కట్టేటప్పుడు చిన్నగా అనిపించింది, కానీ ఇదంతా వేసిన తర్వాత మంచిగానే సరిపోతుంది, పెద్దగానే ఉంది, సామాన్ బాగానే పడుతుంది. చూసారు కదా, ఈ రూమ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడైతే ఈ రేకులు చూసారు కదా, అదివరకు ఇనుప రేకులు ఉండే, ఇప్పుడు కూలింగ్ రేకులు వేసిళ్ళు. మొత్తం ఇనుప రేకులు తీసేసి చూడండి పెయింటింగ్ అయితే జరుగుతుంది, బయట వేస్తున్నారు. ఈ రూమ్లోనైతే ఇంకా చూసారు కదా, ఇక్కడ పొయ్యి ఉండే, ఆ వీడియోలో చూస్తే అర్థమవుతుంది. ఈ పొయ్యి అయితే కూలగొట్టిల్లు ఫ్రెండ్స్. చూసారు కదా, పైన మొత్తం గోడ ఉండే, ఆ గోడ కూలగొట్టి పైన కూలింగ్ రేకులు వేసిల్లు కదా, ఆ రేకు తీసేసి ఈ రేకు అయితే వేసిర్రు. ఈ రూమ్లో ఇంకా సెల్ఫ్లు కట్టాలి, ఇంకా పెయింటింగ్ వేయాలి, ఈ రూమ్లో పని ఉన్నది. ఇప్పుడు ఈ రూమ్లోకి వచ్చేస్తే ఈ రూమ్లో పని అయిపోయింది ఫ్రెండ్స్. మొత్తం ఇటు పింక్ కలర్ అటు బ్లూ కలర్ మొత్తం పెయింటింగ్ అయితే వేయడం అయిపోయింది. ఈ రూమ్లో ఏం వర్క్ లేదు. వంట రూమ్లో అన్నీ తీసుకొచ్చి ఈ రూమ్లోనే వంటలు వండుకుంటున్నారు అన్నీ. చూడండి గ్యాస్ పొయ్యి అన్నీ ఇన్నే పెట్టుకున్నారు ఫ్రెండ్స్. గ్యాస్ మొద్దుగిన బత్తాలు, బియ్యం బస్తాలు, పసుపు కారం ఉప్పు ఇవన్నీ ఇళ్ళనే పెట్టుకున్నారు, ఇళ్ళనే వండుకోవడానికి. అలా కలర్ వేసుడు అయిపోయేదాకా చూసిలు కదా. ఇప్పుడు దేవుని రూమ్లను అయితే సజ్జ కూలగొడతారా అని చెప్పిన కదా బీరువకు. సో కూలగొట్టిల్లు, ఇల్లు కూడా పెయింటింగ్ అయిపోయింది. చూసిలు కదా, సజ్జనైతే సగం కూలగొట్టిల్లంట. ఈ బీరువాని అయితే ఇందులో సెట్ చేయాలి, అక్కడ కొంచెం గిలాబ్ చేయాలి ఫ్రెండ్స్, ఇట్లా రాక్కోకుండా. ఈ బీరువా మీద కలర్ పడకుండా సంచి అయితే కప్పిల్లు. చూసిరు కదా ఇల్లంతా ఎట్లా ఆగమాగముందో. వచ్చే వరకు ఈ 2-3 రోజులు పండుగ కాబట్టి వస్తారో రారో తెలియదు. ఇప్పుడు ఇక ఈ బోర్లన్నీ మా అమ్మ దమ్ముతుంటే నేను కడుగుతున్నా. ఇవన్నీ ఇంట్లో వాడుకోనియే, కాకపోతే ఇక అంత దుమ్ము అంత పారిందన్నమాట కలర్ వేసేటప్పుడు. అందుకని చెప్పేసి ఇవన్నీ ఇట్లా వేస్తే నేనైతే కడుగుతున్నా, మా అమ్మనైతే తోముతుందన్నమాట. ఈరోజు మొత్తం పని వర్క్ తోటే జరిగింది. ఈ బోన్లన్నీ తోముడు అయ్యే వరకే చీకటి పడ్డది ఫ్రెండ్స్. చూసిరు కదా, పని అయితే ఇంకా జరగాల్సింది ఉన్నది, ఇంకా సెల్ఫ్లు గిన కట్టాల్సింది ఉన్నది, కలర్ వేయాల్సి ఉన్నది. ఆ రూమ్లో ఒక కరెంట్ ఫిట్టింగ్ అయితే అయిపోతుంది. చూసిరు కదా, ఇనుకుడు గుంత కూడా చూపిస్తా లాస్ట్లో. చూడండి ఇనుకుడు గుంత ఇదే అన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో అన్నీ షేర్ చేస్తా. బాయ్ ఫ్రెండ్స్.